కాంట్రాక్టుల కోసమే తెరాసలో చేరినట్లు కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తోసిపుచ్చారు. తన జీవితంలో ఎప్పుడూ కాంట్రాక్టులు తీసుకోలేదని, తన బంధువులు తీసుకున్నంత మాత్రాన తనపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. బంధువులు సైతం నిజాం కాలం నుంచి గుత్తేదారులుగా పనిచేస్తున్నారని గుత్తా వివరణ ఇచ్చారు. నేను ఈ నిర్ణయం తీసుకునే ముందు జానారెడ్డి గారికి చెప్పాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పాను, దామోదర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను. అందరు కూడా నేను ఈ పద్ధతిలో ఈ వ్యవహారం ఈ జరుగుతుంది, నేను ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధమవుతున్నానని చెప్పాను. నేను స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి గారికి కూడా చెప్పాను. ఒక వెంకటరెడ్డి గారికి చెప్పలేదు, ఎందుకంటే నేను 5-6 నెలల నుంచి రోజు తిక్క మాట్లాడుతున్నాను చెప్తలేను. నేను ఆయన మాట్లాడుతలేడు. ఏంటి ఆయన పొద్దున ఏం మాట్లాడుతారో తెలియదు, మధ్యాహ్నం ఏం మాట్లాడుతారో తెలియదు, సాయంత్రం ఏం మాట్లాడుతారో తెలియదు. ఆయన కోరుతున్నాడు నా రాజీనామా లేఖను కోరుతున్నాడు. నేనే రాజీనామా ఇవ్వడానికి సిద్ధము అని చాలా స్పష్టంగా చెప్పాను. నా రాజీనామా ఇవ్వడానికి సమయాన్ని సందర్భాన్ని చూసి తప్పనిసరిగా పార్లమెంట్కు ఉప ఎన్నికలు వస్తాయి, అయ్యాల నీ దమ్ము ధైర్యం ఉంటే పోటీ చేయి, వద్దనేది ఏం లేదు. ఎన్నికలు కదా, ప్రజాస్వామ్యం కదా. అందుకనే నేను ఎవరికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు వేయటం లేదు. అయ్యా మీరు విమర్శలు చేసేటప్పుడు కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకొని విమర్శలు చేయండి, తప్పలేదు.